గురువు గారు, షష్టగ్రహ కూటమి వలన ఎటువంటి నష్టం ఏం లేదు, అంతా మంచిగా జరుగుతుంది అనేసి మీరు చెప్పారు. మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే మాత్రానికి చాలా వీడియోస్ ఏమొస్తున్నాయంటే షష్టగ్రహ కూటమి మరో 5 సంవత్సరాల తర్వాత అంటే 2030 ఆ సమయానికి వచ్చేసి ఏంటంటే ప్రపంచం అంతమైపోతుంది అనేసి వేరే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దానిపైన మీరేమంటారు? మీరేమో ఏం జరగదు అనేసి చెప్పారు. మనం మిగతా వీడియోస్ చూసినట్లయితే మాత్రానికి మరో 5 సంవత్సరాల్లోనే ప్రపంచం అంతమైపోతుంది, దానికి ఇది సూచన అనేసి అంటున్నారు. 5 సంవత్సరాల దాకా వెయిట్ చేసిన పని సంవత్సరం చాలని చెప్తారు. అది కాదు కదా, మిగతా వాళ్ళందరూ ఫేమస్ అవడానికి అలా చెప్తున్నారు అంటారు. కానీ అది కూడా మీరు కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నారు కదా. ఏమి కాదు, అది నేనైతే స్పష్టంగా చెప్పగలను. బల్ల గుద్ది ఇది గుద్ది పగిలిపోతుంది, బల్ల గుద్ది చెప్పగలను. ఏమీ కాదు, ప్రపంచం అంతం అయిపోతుంది అన్న మాట అయితే ఉత్తమాట. అసలు ప్రపంచం అంతం అవుతుందంటే కాదు, ఇప్పుడు ఎక్కడ అవుతుంది? కలియుగం ఇంకా మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం. స్టార్టింగ్ లోనేనా? కలియుగే ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు? చాలా ఉందమ్మా. మన మనవలు ముని ఇంకా ఎన్ని జన్మలు వచ్చుతామో, ఎన్ని రకాల జన్మలు వచ్చుతామో తెలియదు. స్టార్టింగ్ 5,000 సంవత్సరాలు ఇప్పుడు మనకు వచ్చింది, ఇంకా ఉంది. ఇంకెన్ని వేల సంవత్సరాలు ఉంది గురువు? చాలా ఉంది. కాబట్టి మనకి ప్రపంచం అంతం కావడం అనేది ఇప్పుడు కాదు. మనకి ప్రపంచం అంతం కావాలంటే కల్కి రావాలి. కల్కి వచ్చాడు అంటే అప్పుడు కల్కి అంటే ఇప్పుడు మనకు ఉన్న కల్కి కాదు, అసలు కల్కి భగవాన్ వేరే ఉన్నారు. ఆయన వస్తే అంత తలకాయలు నడుపుకొని వెళ్ళిపోతుంటాడు, ఇంకేం మాట్లాడు. ఎవడెవడు దేశానికి ఆధ్యాత్మిక భావనలకి చెడు చేస్తున్నారో వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. భగవంతుడి సేవ ఎవరైతే చేయరో ప్రతి వాడిని నరుక్కుంటూ వెళ్తాడు. ఎందుకు నరికన్నా ఆయన అడిగేవారు ఉండరు. అప్పుడు ఆయన నరకడం అయిపోయిన తర్వాత కలియుగం అయిపోతుంది. ఇప్పుడు అట్లా నరికే వాళ్ళు ఎవరన్నా వచ్చారా? రాలేదు. అంటే అంతం అవ్వడం అంటే ఏంటంటే గురువు గారు, ప్రపంచం అంతం అవడం అంటే ఓ సునామీ వచ్చి భూకంపాలు వచ్చి కొట్టుకుపోయి మనుషులు చచ్చిపోవడం అంటే ఇది కాదు. అంతం అవడం అంటే మనకి 2020 ఆ సమయంలో మనకి ఎలా కరోనా వచ్చి సగానికి సగం మంది చనిపోయారు, కొన్ని లక్షల్లో మంది చనిపోయారు. అలాంటిదే యాజ్ టీజ్ గా మళ్ళీ 2030లో జరుగుతుంది అనేసి అంటున్నారు కదా. మరి అంతం కిందకి రాదులే కానీ ఇట్లాంటి విపత్తు వస్తుంది. ఇందాక నేను చెప్పాను, జల వాయు సంబంధించిన విపత్తులు వస్తాయి. అది మన దేశానికి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, మన దేశానికి పెద్దగా ఉండదు, ఇతర దేశాలకు వస్తుంది. కానీ మనది భారతదేశానికి మాత్రం చిన్న ఏదో గాలి దుమారం లాగా వచ్చిపోతుందే తప్ప మన దేశానికి వచ్చిన నష్టము లేదు. కాబట్టి ఎక్కడ మన భారతీయులు భయపడవలసిన పని లేదు. భారతదేశంలో ఉన్న భారతీయులు, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ అమెరికాలో ఉన్న భారతీయుడిని కదా నేను, నాకేం భయం లేదని చెప్పారు కాదు. మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు విదేశీయులు మన దేశంలో ఉన్నా సరే వాళ్ళకి కూడా టెన్షన్ లేదు. కానీ ఇతరత్ర దేశాల వాళ్ళకి కొంత టెన్షన్ పుట్టించే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, ఇటువంటి విపత్తులు మనకు రావు, ఇప్పట్లో రావు. కాబట్టి టెన్షన్ పడవలసిన పని లేదు. ఇప్పుడు మనకి కరోనా 3rd వచ్చింది, అది వచ్చిందని కూడా తెలియదు కదా. అలా ఉంటుంది, వచ్చిందని కూడా తెలియదు, వస్తుంది, దాని తీరాన అది వెళ్ళిపోతుంది. కానీ ఎవరికైనా వచ్చిపోయిందని పెద్దగా తెలుసా? ఫస్ట్ వే తెలుసు, సెకండ్ వే తెలుసు, 3rd వే వచ్చిపోయిందని కూడా నిపుణులు చెప్పారు. అలా ఉంటుంది. ప్రపంచం అయితే అంతం కాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.